బాగా మాడిపోకుండా మంచి రంగు వచ్చే వరకు వేయించేసుకోవాలి. మంచిగా రెడీ అయ్యాయండి. వీటిని పక్కకు తీసేసుకొని చల్లార్చుకోవాలి. ఈ కాకరకాయలు చల్లగా అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోనికి ఈ కారం అంతా కూడా మెత్తగా పెట్టుకున్న కారాన్ని ఇందులోకి స్టఫ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసేసుకొని ఇలా గట్టిగా నెట్టేసుకోవాలండి. ఇట్లా దగ్గరికి ఆ కారం అనేది బయటికి రాకుండా గట్టిగా ఇట్లాగా పెట్టేసుకోవాలి. అట్లాగే అన్ని కాకరకాయలకు కూడా కారం అనేది అట్లా నింపేసుకోవాలండి. అన్నిటినీ ఇట్లా రెడీ చేసేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కేసిందండి. ఇందులోనికి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ వేసేసుకోవాలి.